నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో పోలీసుల కార్డన్ సెర్చ్, చంద్రబాబు నాయుడు కాలనీలో రౌడీ షీటర్లు, అనుమానితుల నివాసాల్లో తనిఖీలు, రికార్డులు, నెంబర్ ప్లేట్లు లేని 45 బైకులు, 4 ఆటోల స్వాధీనం. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో వైభవంగా 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు. రోజుకో ప్రత్యేక పూజలతో విశేషంగా ఆకర్షితులవుతున్న భక్తులు. జనసేన పార్టీ నాయకుడు బండారు రవికాంత్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ప్రమాణోత్సవ సందడి. జనసేన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన రవికాంత్. సంగీత జగద్గురువు శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు వేద సమానం. 59వ ఆరాధనోత్సవాల్లో ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి. మానవత్వమే ధ్యేయంగా ఆరోగ్య చికిత్స చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 14 మంది వైద్య చికిత్స చేయించుకున్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు 191,424 రూపాయల చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఆర్థిక సాయం లభించింది. ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెనాలి నియోజకవర్గ ప్రజల యొక్క వైద్యం నిమిత్తం గతంలో దాదాపు ఇప్పటికే ఈ సంవత్సర 8 నెలల కాలం ప్రతి వారం కూడా 6 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వారం 6,91,424 రూపాయలు ఈ రోజున వైద్య సహాయ నిధి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్యాని కోసం ఇవ్వటం జరిగింది. ఇది ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పకడ్బందీగా ఆరోగ్యశ్రీ ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానటువంటి ఏమైతే వైద్యానికి అవసరమో ఆ వైద్యానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేయటం అనేది ఇది చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆరోగ్యం చెడిపోతే వైద్యం కోసం ఆర్థికంగా లేకుండా వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఎవరికీ ఉండకూడదని చెప్పి ప్రతి నిత్యం కూడా ఇదొక బాధ్యతగా కార్యక్రమాన్ని తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి నాయకత్వానికి మా హృదయపూర్వకమైనటువంటి. పట్టణంలో పోలీసులు మరొకసారి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ 3 టౌన్ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో బుధవారం ఉదయం 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐలు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 2 రౌడీ షీటర్లు, 6 అనుమానిత షీట్లు ఉన్న వ్యక్తుల నివాసాలకు వెళ్లి తనిఖీలు చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిర్ధారించుకున్నారు. అలాగే 2 గంజాయి సప్లైదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేశారు. అంతా సక్రమంగానే వ్యవహరిస్తున్నారని తెలుసుకున్నారు. ఇకపోతే నెంబర్ ప్లేట్లు లేనివి, రికార్డులు సక్రమంగా లేని 45 మోటార్ బైకులు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు చూపించి నెంబర్ ప్లేట్లు వేయించుకుంటే తిరిగి వాహనాలను అప్పగిస్తామని, లేకుంటే ఆర్టీఏకు స్వాధీనం చేస్తామని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తెలియజేశారు. भैया सीएम डाल में रेडी कर सर आज भी रेडी कर
తెలిసిందే ఆరుగుల పైన కూర్చొని న్యూస్ చేసే టీమ్స్ కూడా మీకు తెలుసుకుందిగా ఉందంటే అలాంటివి కూడా చెప్పాలి. లేదంటే పలానా ఆయన ఇంట్లో ప్యాకెట్ వేపిస్తున్నాడండి చూసారా సంకల్పం. మనం అందరం కూడా అది ఒక సమాజానికి దారి చూపుతానని సరదాగా ఉంటుందని ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి రూపాయలు మీరు పెట్టుకుంటే మీ ఇంటికి సెక్యూరిటీ వస్తుంది. ఇట్లా మీరు కెమెరాలు ఏర్పాటు చేసుకొని మీరు ఎక్కడున్నా కూడా సెల్ ఫోన్లో మీ ఇంటి పరిస్థితిని మీ వీధి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటే మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ సీఎం కాలనీలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత సీఏగారు వచ్చి గొడవలు తగ్గాయి. కాలనీలో ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందనుకుంటున్నారో ఆ ఏరియాలో మాకు చెప్తే అక్కడ లోకల్ ప్రజల కోఆపరేషన్తో ఇట్లా ఏర్పాటు చేస్తాము. దయించి అందరూ కూడా సెక్యూరిటీ మెజర్స్ అనేది ఇంకా పెంచుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీలో కార్డన్ సెర్చ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేశాము. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకీల్ జందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఈరోజు ఈ కార్యక్రమం మేము చేసి ప్రజల్లో వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడానికి కానీ ఫోన్ చేసి చెప్పడానికి కానీ అవకాశం కల్పించడానికి ప్రజలకు చేరువుగా పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ కాలనీలో ఉంటున్న 2 రౌడీ షీటర్లు 6 సస్పెక్ట్ షీటర్లని వాళ్ళ ఇల్లు తనిఖీ చేశాం. గంజాయి స్మగ్లింగ్ ఈ పెడ్లర్స్ 2 ఇళ్ళను కూడా చెక్ చేసాం. వాళ్ళు ఇప్పుడు కుటుంబంతో కూడా మాట్లాడాం. అందరూ పిల్లలు కూడా సక్రమంగా ఉన్నారు, ఎటువంటి గంజాయి ఈ ప్రాంతంలో లేదని చెప్పారు. అట్లాగే ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. నంబర్ల ప్లేట్లు లేని మోటార్ సైకిళ్ళు ఇవన్నీ వారి రికార్డు ఉండి నంబర్ ప్లేట్ వేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సీజ్ చేసి ఆర్టీఏకి పెడతాం. ఈరోజు ఈ కార్యక్రమంలో 45 మోటార్ సైకిళ్ళు, 4 ఆటోలు వాళ్ళకి రికార్డు సక్రమంగా లేదు, నంబర్ ప్లేట్లు లేవు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సక్రమంగా ఆర్టీఐకి పెట్టి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే సీజ్ చేయడం జరుగుతుంది. కొత్తగా అనుమానితులు ఎవరో గుర్తించలేదు. ఇక్కడ మా పోలీసు నోటీసులో ఉన్న అనుమానితులు మాత్రం చెక్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు కనీసం బండి ఎక్కడి నుంచి తెచ్చేవారు అనేది కానీ పట్టించుకోకుండా ఆ బళ్ళపైన ట్రిపుల్ రైడింగ్ తిరుగుతూ ఉన్నారు, 4 వేసుకొని తిరుగుతున్నారు. సీఎం కాలనీ కుర్రోళ్ళు అంటే 4 తిరుగుతూ ఉంటారు, కర్రలు తీసుకొని పోతారు, అటాక్ పోతారు అనేటువంటి బ్యాడ్ రిమార్క్ ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ డిఎస్పీ గారి సూచనల మేరకు ఈ ఏరియా అంతా కూడా గాలించడం అనేది జరిగింది. చాలా బళ్ళు తీసుకొని వచ్చాం. ఇందులో సగానికి సగం బళ్ళకి రికార్డ్స్ ఉండవు. తోలే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, బళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. ఈ బండి ఎక్కడి నుంచి తెచ్చామంటే ఇప్పుడు 2 ఏళ్ళ నాడు కొనుక్కున్నాం సార్ అంటే ఎవరి దగ్గర కొనుక్కున్నామంటే ఆయన పేరు కూడా చెప్పలేదు. చాలామంది ఆ బళ్ళపైన పోలీస్ అని, ప్రెస్ అని, R&B డిపార్ట్మెంట్ అని, ఆర్మీ అని వాళ్ళు వేసేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఈ బండి ఆర్మీ అని ఎందుకు రాసుకోండి, ఎవరి దగ్గర కొన్నా సార్ అంటాడు. ఆ కొనిన ఆయన ఎవరు అంటే కనీసం పేరు కూడా చెప్పలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ బళ్ళన్నీ కూడా మీరు రికార్డు చూపిస్తేనే, అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే, ఇంజిన్ నెంబర్, చాసెస్ నెంబర్తో మ్యాచ్ అయితేనే బళ్ళు తిరిగి ఇప్పిస్తారు. లేదంటే బండి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి పంపించేస్తే సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో నాకు తెలిసి చాలా దొంగ బళ్ళు కూడా ఉంటాయి. దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేస్తాం. మీ దగ్గర నుంచి బండి తెచ్చేటప్పుడు మిమ్మల్ని ఎందుకు ఫోటో తీసామంటే బండి ఇక్కడ పడేసి చాలామంది వెళ్ళిపోతారు. అందుకని మిమ్మల్ని ఫోటో తీసుకోవడం అనేది జరిగింది.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి వారం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన విధంగా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వారం వారం గ్రీవెన్స్ జరుగుతున్నప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలి అనేది తమ పార్టీ విధానంగా ఆలపాటి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనలకు అనుగుణంగా ప్రతి వారం గ్రీవెన్స్ ను జరుపుతున్నట్లు గుర్తు చేశారు. మీ పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక అబ్బాయి టాలీ పని, రెండో అబ్బాయి ఏమో మిషన్ పని చేస్తాడు. హలో, లేదండి, నేను ఆల్పట్టాలి. రాజేష్ ఏమా చెప్పు. మూడో అబ్బాయి అమ్మాయి అటు హైదరాబాద్ లో ఉంటారు, ఒక అబ్బాయి మాత్రం ఇక్కడే ఉంటారయ్యా. మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే అపార్ట్మెంట్ లో ఉంటారు. అపార్ట్మెంట్. తెనాలికి చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత జెడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర 89వ జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రోత్సాహక నగదును అందజేశారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిర మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి 8 మంది విద్యార్థులకు 8,500 రూపాయలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత జెడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర 89వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ కొడాలి ఆదిలక్ష్మి, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు, ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి రమేష్, కన్నగంటి మురళీకృష్ణ, ఆలపాటి వెంకటరామయ్య, నేలటూరి అశోక్ శాస్త్రి, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, పావులూరి రాంబాబు, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి సులోచన, వేజండ్ల శ్రీలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా వహాబ్ చౌక్లోని దొడ్డపనేని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ కూడా తెలిసినటువంటి డివిజన్లోనే మన జిల్లానే మన స్కూల్ అనేటువంటిది ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. 591 మార్కులతో డివిజన్లోనే మొదటి స్థానం అనేటువంటిది రావడం జరిగింది. దాదాపుగా మనకి 550 పైచీలకు వచ్చినటువంటి వాళ్ళు 22 మంది ఉన్నారు. 500 దాటినటువంటి వాళ్ళు 46 మంది ఉన్నారు. ఇంత గొప్ప విజయానికి దోహదపడుతూ ఉన్నటువంటి మన టీచర్స్ యొక్క కృషితో పాటుగా మన టీచర్స్ ఎంత కష్టపడతారనేటువంటిది మనందరికీ కూడా తెలిసిందే. ఉదయం మనకి 8కే క్లాసులు పెట్టడం జరుగుతూ ఉంది. 8కి సాయంత్రం వచ్చేసరికి 6 గంటల వరకు కూడా మనకి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. 85.6% అనేటువంటిది మనకి విజయం సాధించడం అనేటువంటి జరిగింది. దాదాపుగా మనకి ఎన్ఎంఎస్ కానీ ఎన్ఎంఎస్ లో 10 సీట్లు వచ్చినాయి. ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్ లో ఫైనల్లో 2 వచ్చినాయి. కానీ మరి ఈ సంవత్సరం కూడా మనం దాదాపుగా 30 మంది వరకు కూడా ఈ ఎన్ఎంఎస్ లో మరి తర్ఫీదు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి ఈ రోజున ఇందిర గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇట్లాగే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మీరందరూ ముఖ్యంగా ఎన్నో మహిళలు, మరి ఆవిడ మహిళ ఇక్కడే చదువుకున్నారు. ఆవిడ కూడా 37వ సంవత్సరంలో జన్మించారు. ఆవిడ ఇక్కడ నుంచి ఆవిడ అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా చేశారు. మరి అప్పట్లో ఇంత అవకాశాలు ఎవరికీ లేవు. కానీ మరి వారి కుటుంబం కానీ వారు కానీ ఎంతో అంచెలంచెలుగా పైకెళ్ళి ఇవాళ రోజున అట్లాగే బాలికలు ఎంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చిన్న కార్యక్రమం అయినా కూడా ఇప్పుడు ఎట్లాంటిగా చెబుతున్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మొత్తానే ఉన్నాం. ఇవాళ 800 మంది పిల్లలతోటి ఈ స్కూలు మరి ప్రాంగణం అంతా చదువుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా బాలికలందరూ కూడా బాగా చదువుకుని అన్నింటిలో రాణిస్తున్నారని కూడా. పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత సంస్థ శ్రీ త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ స్వామి 59వ ఆరాధన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గాయని డివిఆర్ సీత త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలను హృదయంగా ఆలపించారు.
సంగీత జగద్గురువుగా ప్రసిద్ధి చెందిన శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు వేద సమానమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి అన్నారు. స్థానిక గోవర్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం శ్రీ త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజస్వామి 59వ ఆరాధన ఉత్సవాన్ని నిర్వహించారు. సభ ప్రధాన కార్యదర్శి ఏ ధన్వంతరి, కోశాధికారి వివి శర్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో విశ్వనాథ శాస్త్రి మాట్లాడారు. త్యాగరాజస్వామి అనేక అంశాలతో జన్మించారని చెప్పారు. 96 కోట్ల రామనామ జపాన్ని చేసి రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని కీర్తనలను ఆలిపించిన దైవాంశ సంభూతుడని అన్నారు. ప్రధాన కార్యదర్శి ధన్వంతరి మాట్లాడుతూ 1966లో తెనాలిలో త్యాగరాయ గానసభను ప్రారంభించినట్లు చెబుతూ వచ్చే ఏడాది 60 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా ఆగమ శాస్త్ర ప్రకారం ప్రార్థన జరిపారు. స్మార్త ఆగమ పండితులు బ్రహ్మశ్రీ మహంకాళి శ్రీనివాస్ శర్మ రామ పరివారానికి త్యాగరాజ విగ్రహానికి పంచసూక్తాలతో పంచామృత అభిషేకం జరిపి విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ గాయని డివిఆర్ సీత పంచరత్న కీర్తనలను ఆలపించారు. చావలి శ్రీనివాస్ వయోలిన్పై, చావలి కృష్ణమోహన్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. సభ అధ్యక్షులు టివి సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు కొత్త సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఏ శివరామ ప్రసాద్, బివి కృష్ణశర్మ, వేదాంతం చిన్మయి, అగ్నిహోత్రం కౌముది, రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రచారక్ అవ్వారు శ్రీనివాసరావు, వైకానస సేవా సంఘం గౌరవ అధ్యక్షులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు, అధ్యక్షులు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పుష్యబహుళ పంచమి రోజున శ్రీ త్యాగరాజ స్వామి వారిని ఆరాధించడం ఇక్కడ మాకు పరిపాటిగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఔత్సాహ కళాకారుల చేత వారిని పిలిపించి వారి చేత కచేరీ పంచరత్నాలను కూడా ఆలాపింపజేస్తూ ఇంతకాలం నుంచి కూడా చేస్తూ వస్తున్నాం. మేము ఆ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించడానికి వచ్చే సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. అది కొంచెం భారీగా పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో ఉన్నాం. దాన్ని ఒక 3 రోజుల కార్యక్రమం, 7 రోజుల కార్యక్రమం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాము. కాబట్టి అందరూ కూడా కళాకారులందరూ కూడా సహకరించి వచ్చినట్లయితే మేము తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలమని చెప్పి. శివమంత్రములకు మాజీవము, మాధవ మంత్రములకు రాజీవమని అనేక కీర్తనలు, త్యాగరాజ స్వామి వారి కీర్తనలు వేద సమానమైనటువంటివి. అది విన్నప్పటికీ కూడా మానవ జన్మ చరితార్థమవుతుంది. అటువంటి త్యాగరాజ స్వామి వారి ఆరాధన పుష్యబహుళ పంచమి తిరువయ్యారు క్షేత్రంలో వైభవంగా ఈరోజు జరుగుతూ మన తెనాలిలో ఈ త్యాగరాజ గానసభ ద్వారా మరి విడువకుండా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు సీతగారు పంచరత్న కీర్తనలో గానం చేయటం, అనేక మంది పురప్రముఖులు గాయకులందరూ కూడా చేరారు. ఇలాగే జనసేన పార్టీ నాయకుడు బండారు రవికాంత్ రాష్ట్ర స్థాయి పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక బోసురోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలి వెళ్లారు. తెనాలికి చెందిన జనసేన నాయకుడు బండారు రవికాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్గా నియమితులైన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో నియమితులైన రవికాంత్ బుధవారం తాడేపల్లి మండలం వడ్డేవరంలోని గోపు వేదికపై బోర్డు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని ప్రమాణం చేశారు. అంతకుముందు తెనాలి బోసురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రవికాంత్ కు పలువురు పార్టీ నాయకులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఏదైతే మా నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అట్లానే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో నన్ను ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమించినందుకు, దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శివశంకర్ గారికి అందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు నన్ను ఈ పదవికి ఎంపిక చేయటం, ఆ పదవికి తగ్గట్టుగానే ఆయన ఏదైతే ఆశయాలతో ముందుకు వెళ్ళారో ఆ ఆశయాలన్నింటినీ కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తానని, ఆయన అవలంబిస్తున్న ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిలోనే ప్రజల ద్వారా ఒక మంచి కార్యక్రమాల్ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి పేరు పొందే విధంగా ఆయన పేరుని
ఒకటికి 100 ఆయన నిలబెట్టే విధంగానే మా ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చి నాతో పాటు మా డైరెక్టర్లు అందరూ కూడా ప్రయాణం అట్లానే ఉంటుందని ఈ సందర్భంగా మనోహర్ గారికి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకి, నా సోదరులకి అందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా ప్రమాణం స్వీకారం చేయబోతున్న నా మిత్రుడు రవికాంత్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళని చూసి అవకాశాలను బట్టి కొంతమందికి డైరెక్టర్లుగా సమాజానికి సేవ చేయమనే అవకాశం కల్పించారు. వీరందరూ కూడా ఆ కూటమి ప్రభుత్వంలో మాటను నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో తెనాలి, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గానికి పేరు వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ఎవరైతే ఇప్పుడు వీరందరికీ అండదండలుగా నిలబడి ఈ పదవులు రావడానికి కృషి చేశారో మన తెనాలి పట్టణం పేరు నిలబెట్టే విధంగా పనిచేయాలని. మిల్లర్లు తిరస్కరించిన నంబర్ల రకం ధాన్యం కొనుగోలుకు సహకరించిన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు కంచర్లపాలెంకి చెందిన రైతులు ధన్యవాదాలు తెలుపుతూ సత్కరించారు. రూరల్ మండల గ్రామం కంచర్లపాలెం గ్రామానికి చెందిన రైతులు కొందరు ఖరీఫ్ సీజన్లో MTU 1262 రకం వరి సాగు చేశారు. తీవ్ర నూర్పిడులు అయ్యాక ఆ రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు నిరాకరించారు. దీంతో పాలుపోని రైతులు మండల తహసీల్దార్ గేవి గోపాలకృష్ణను కలిసి సమస్యను విన్నవించారు. తహసీల్దార్ వెంటనే రైస్ మిల్లర్లను సంప్రదించారు. ఆయన సూచనపై రైతులు ధాన్యం 50 లారీలను వారం రోజుల్లోనే మిల్లర్లు కొనుగోలు చేశారు. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సహకరించిన తహసీల్దార్ గోపాలకృష్ణను బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో కలిశారు. సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గాలి సాంబశివరావు, చుక్కపల్లి కోటిబాబు, బొల్లినేని చిన్నబుజ్జి, చుక్కపల్లి శేషగిరిరావు, కేసాని శివరామకృష్ణయ్య, పొదిలి కృష్ణ, వేజెండ్ల జ్ఞానయ్య, ఎర్రగుంట్ల ఇస్మాయిల్, కొర్రపాటి భార్గవ్, ఎడ్లమూరి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరం గౌరవనీయ తహసీల్దార్ గారిని కలవటానికి వచ్చామండి. విషయం ఏమిటంటే మా గ్రామంలో పండిన పంట ఏ మిల్లరు తీసుకోవడానికి అంగీకరించాల. 1264 అనేటువంటి రకమైన విత్తనం వేసాము. దాన్ని తీసుకోవడానికి వీళ్ళు ఎవరు అంగీకరించినప్పుడు శ్రీ తహసీల్దార్ గారి దారిని అడిగాం. మాది తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామం. తహసీల్దార్ వారిని అడిగాం. మంత్రి గారి ద్వారా తహసీల్దార్ దగ్గర గౌరవ తహసీల్దార్ దగ్గరికి వచ్చామండి. వస్తే తహసీల్దార్ గారు శ్రద్ధ తీసుకొని ప్రతి మిల్లర్స్తో మాట్లాడి ప్రతి రైతు దగ్గర నుంచి తను వచ్చి లారీలు పెట్టి ధాన్యం ఎత్తించి మాకు 1780 రూపాయలు రేటుతోటి తెల్లారి 24 గంటల్లో డబ్బులు పడే విధంగా చేసి మా గ్రామ రైతులకి చాలా మంచి చేశారు. వారి వల్ల మేము చాలా లబ్ధి పొందాము. అందుకని వారి కృతజ్ఞత తెలుపుకోవడానికి సారు కార్యాలయానికి వచ్చి వారికి మా కృతజ్ఞతా భావాలు తెలుపు. MTU 1262 విత్తనం వేసాం. వర్షాభావ ప్రభావంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. దానికి టార్బాలిన్ పట్టాలు, గోతాలు రైతుకి గవర్నమెంట్ రేట్ ఇచ్చేలాగా ఏర్పాటు చేసి మిల్లర్లతో మేము ఒకరోజు వచ్చి వారికి మా బాధను వ్యక్తం చేసుకోవటం వల్ల మిల్లర్స్తో మాట్లాడి మాకు ఇతోధికంగా బాగా సహాయం చేసి మా ధాన్యం అంతా మిల్లర్స్కి పంపించి మాకు అమ్మిన మరుసటి రోజే డబ్బులు వచ్చే విధానంగా ఏర్పాటు చేసి పంచాయతీలో మెజారిటీ సభ్యుల తీర్మానం ప్రకారం పంపిణీ నియామకానికి సంబంధించి సంబంధిత అధికారులకు పంపకుండా పెండింగ్ లో ఉండడంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎంపీడీఓ అత్తోట దీప్తిని ప్రశ్నించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామ పంచాయతీ గతేడాది నవంబర్ 14న జరిగిన సాధారణ సమావేశం సుద్దపల్లి కృష్ణ అనే వ్యక్తిని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగించడానికి ఆమోదించింది. గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి అధ్యక్షతన సమావేశంలో ఈ తీర్మానం జరిగింది. ఈ తీర్మానం ప్రతిని ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి సంబంధిత ఉన్నతాధికారికి ఈ తీర్మానం కాపీ చేరలేదు. దీనిపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీఓ అత్తోట దీప్తిని అదే విషయమై ప్రశ్నించారు. ఏడాదిలోగా 3 సార్లు పంచాయతీ తీర్మానం చేసి పంపినప్పటికీ పరిశీలించి సంబంధిత ఉన్నతాధికారికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. 3వసారి పంపి కూడా 2.5 నెలలైందని గుర్తు చేశారు. దీనిపై ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ తన దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు. చెక్ చేసి చెప్తానని అన్నారు. తీర్మానం ఆమోదంపై మీకేం అభ్యంతరం లేదు కదా అని ఆలపాటి ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ఉంటే తనకేమీ అభ్యంతరం ఉండదని ఎంపీడీఓ చెప్పారు. నిబంధనల ప్రకారం ఉన్నందునే పంచాయతీ
తీర్మానం చేసిందని, అయినా మీ దగ్గర ఆగింది అంటే ఎవరితో చెప్పుకోవాలని ఆలపాటి ప్రశ్నించారని, ఆధార్ నెంబర్తో చెక్ చేసి పరిష్కరిస్తానని ఎంపీడీఓ బదులిచ్చారు. రెండోసారి అడిగారు తీర్మానం, రెండోసారి ప్రవేశపెట్టారు, మూడోసారి అడిగారు, మూడోసారి తీర్మానం ప్రవేశపెట్టారు. మరి సంవత్సరం నుంచి 3 సార్లు అడిగినా కూడా, 3 సార్లు తీర్మానం ప్రవేశపెట్టి పంపించినా కూడా కన్సిడర్ చేయకపోతే నా దృష్టికి రాలేదు. ఇది కూడా లాస్ట్ బిఫోర్ మంత్ అయింది. ఇది నాకు పంపించినట్లేదు. ఒకసారి నేను చెక్ చేస్తాను సార్. హలో, అంటే మీరు ఏమనుకోవద్దు, తీర్మానానికి తెప్పించి ఇక్కడే ఉన్నారు కాబట్టి సెక్రటరీ గారు అది తీర్మానం చేసినట్ట కాదా, మరి మీరు పంపించినట్ట కాదా, మీరు పంపించండి మీ ద్వారా, మీ ఫోన్ ద్వారా. పంపించారా? మేము పంపిస్తే మరి వేరేగా ఉంటుంది. అందుకని మీరు పంపించారు లేదని అనుకుంటున్నాం. ఓకే, మీరు పంపించినట్ట కాదా? మేము అడుగుతున్నాం మిమ్మల్ని పంపించండి. చెక్ చేశారు అనే దానికంటే దాన్ని మళ్ళీ మేము వెతుక్కోవాలి. మళ్ళీ చెకింగ్ అంటే ఇప్పుడే పిలిపిస్తాం. మీరు ఏది చెక్ చేస్తాం, మేము మళ్ళీ సాయంత్రం అంటే వస్తాం, లోపల చెక్ చేసుకుంటాం. అప్లై చేస్తున్నాడు అనఫిషియల్, సరే చెప్పకూడదు. అన్సీజన్ గా కూడా పని అప్ చెప్తున్నారు, గ్రామ పంచాయతీ అని చేస్తున్నారు. ఎందుకంటే దృష్టికి రాలేదన్నారు. ఇప్పుడు అప్లై చేసింది తీర్మానం చేసినప్పుడు మీకు పంపించినప్పుడు వచ్చినాయి మీరు అఫీషియల్ కానీ అతను చేత చేపిస్తున్నారు. సరే అదే అంటే అనఫిషియల్ తీర్మానం అయిపోయింది. దాని గురించి మా దృష్టికి ఇప్పుడు రాలేదండి. మాకు ఒకటి మీకు పంపించారు, మేము మళ్ళీ మేము సాయంత్రం అంటే వస్తాం. లోపల వెరిఫికేషన్ ఎన్ని అబ్జెక్షన్స్ ఉంటే దాట్ సెక్రటరీ గారిని ఇక్కడ ఇవ్వడం, అతన్ని ఇక్కడ పంపిస్తాం. ఎంటైర్ పంచాయతీ సర్పంచ్ ఎనీథింగ్ ఇస్ దేర్. నిస్సహాయుడిని ఆదుకో, నిరాకారుడిని చేరుకో శ్రీ స్వామి జ్ఞానప్రసన్న సూక్తిని అక్షరాలా పాటిస్తూ తెనాలిలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిత్య అన్నదానం కొనసాగిస్తోంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బుధవారం అర్నార్థులకు అన్నదానం జరిగింది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సహకారంతో స్వర్గీయ జెట్టి విజయమ్మ జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ జెట్టి డేవిడ్ విల్సన్, డాక్టర్ సత్యకుమారి, జెట్టి కిషోర్, జెట్టి క్రిస్టోఫర్, క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్, టీచర్ ఉమాదేవి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి సహకరించారు. సేవా సమితి నిత్య అన్నదానం అధ్యక్షులు కుర్ర శ్రీను, జెట్టి విజయశేఖర్, ఉమాదేవి పర్యవేక్షించారు. మరి మా అమ్మగారైన జెట్టి విజయమ్మ గారు ఆలపాడు పట్టణం ఆలపాడులోని టీచర్గా రిటైర్ అయ్యి మరణించడం, దానికి జ్ఞాపకార్థంగా మా అమ్మగారి జ్ఞాపకార్థంగా మరి ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. దీనిలో పాల్గొని మరి మాకు ఇంత తోడ్పాటునిచ్చిన ఈ సొసైటీకి మేము రుణపడి ఉంటాం. సుఖీభవ, ఈ అన్నదాత సుఖీభవ ఈ బ్యానర్ కింద గత 5 సంవత్సరాలుగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద మరి ఆశ్రమాల్లో వివిధ ప్రాంతాల్లో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం, దుప్పట్ల పంపిణీ, బట్టల పంపిణీ, అలాగే నిత్యావసర వస్తువులు ఇలాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి జెట్టి విజయమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళ చిన్న కుమారుడు జెట్టి విజయశేఖర్ గారు, వారి సతీమణి మరి వీళ్ళిద్దరూ కూడా పాల్గొని స్వయంగా వారు అన్నదానం చేయడం జరిగింది.
పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రోజుకొక ప్రత్యేక పూజలతో శ్రీ శరణగతి గోష్ఠి నిర్వహిస్తోన్న కార్యక్రమాలకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. పట్టణానికి చెందిన శ్రీ శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరణగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తోన్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రణయ కళ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి వేలాది మందితో సమతా శోభయాత్రను చేపట్టారు. పట్టణంలోని గాడిబావి సెంటర్లో గల రామాలయం వద్ద నుంచి ప్రారంభమైన సమతా శోభయాత్ర పట్టణ పురవీధుల గుండా శరణగతి గోష్ఠికి చేరుకుంది. వేడుకల్లో భాగంగా 8వ తేదీ శ్రీ పుష్పయాగం జరుగుతుందని శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు ప్రణయ కలహోత్సవం జరిగింది. స్వామికి అమ్మవారు స్వామివారు కలిసి ఒక తిరువీధోత్సవాన్ని చేసి స్వామి అమ్మవారి దగ్గరికి వేంచేస్తున్నారు. ఆ వేంచేసే సమయంలో స్వామి ఒక్కరే వెళ్ళారని అమ్మవారు అలకపాన్పు మీద ఉండి ప్రణయ కలహోత్సవం ఇప్పుడు ఆ ఉత్సవం జరుగుతుంది. బంధువులారా రోజుకో ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది మన శరణాగతి గోష్ఠిలో ధనుర్మాస కార్యక్రమంలో. అందరికీ స్వాగతం పలుకుతూ 8వ తారీఖు శ్రీ పుష్ప యాగం సుమారుగా ఒక 500 కేజీల పుష్పాలతో స్వామికి అమ్మకి జరిగేటువంటి పుష్పయాగ కార్యక్రమం ఉంది. అందరూ పాల్గొని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో పోలీసుల కార్డన్ సెర్చ్, చంద్రబాబు నాయుడు కాలనీలో రౌడీ షీటర్లు, అనుమానితుల నివాసాల్లో తనిఖీలు, రికార్డులు, నెంబర్ ప్లేట్లు లేని 45 బైకులు, 4 ఆటోల స్వాధీనం. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో వైభవంగా 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు, రోజుకో ప్రత్యేక పూజలతో విశేషంగా ఆకర్షితులవుతున్న భక్తులు. జనసేన పార్టీ నాయకుడు బండారు రవికాంత్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ప్రమాణోత్సవ సందడి. జనసేన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన రవికాంత్. సంగీత జగద్గురువు శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు వేద సమానం. 59వ ఆరాధనోత్సవాల్లో ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.